వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టెట్ పేపర్ 2 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్లా ఈజీగా తొందరగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి టెట్ పేపర్ 2 వాళ్ళకు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. 10 క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇట్లాంటి మోడల్ క్వశ్చన్స్ టెట్ పేపర్ 2లో అడుగుతున్నాడు కాబట్టి ఆ క్వశ్చన్స్ మీకు సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏముందనేది ఒకసారి చూసినట్లయితే, క్వశ్చన్ నెంబర్ 1 మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఇఫ్ log x plus y by 5 is equal to 1/2 log x plus log y, then x by y plus y by x is equal to క్వశ్చన్ మార్క్. ఏంటి క్వశ్చన్ ఇక్కడ, log x plus y by 5 log x plus y by 5 is equal to half log x plus log y, log x plus log y, then x by y అయినా x by y plus y by x is equal to క్వశ్చన్ మార్క్, y by x is equal to క్వశ్చన్ మార్క్. సో చూడండి, ఇది క్వశ్చన్ సొల్యూషన్ చాలా లెంతీ ప్రాసెస్లో ఉంటుంది మనకు, అంటే ఒక 1/2 మినిట్ 1 మినిట్ పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ షార్ట్ కట్ వే ఏంటి అంటే, మనకు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై బై 5 ఎంత అవుతుందో, ఇక్కడ డినామినేటర్ ఎంత అవుతుందో ఆ డినామినేటర్ను స్క్వేర్ చేసుకోండి. 25 - 2 చేయండి, 23. సో 23 ఇస్ ద ఆన్సర్. దిస్ ఈజ్ షార్ట్ కట్. ఇక్కడ ఎంత నెంబర్ వస్తుంది, ఇక్కడ 7 ఉంది అనుకోండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్ ఉంటుంది, నెంబర్ మారుతుంది. 3 ఉంది అనుకోండి, 3 స్క్వేర్ 9 - 2 7 వస్తుంది. 7 ఉంది అనుకోండి, 49 - 2 47 వస్తుంది. సో మరి దీన్ని ప్రాసెస్ ఏంటి అంటే, మనం లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 5, జనరల్ మెథడ్ ఏంటి దీనికి, ఆఫ్ లాగర్థం లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ ఇంటూ వై, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ ఇంటూ వై. ప్లస్ వచ్చినప్పుడు ఇంటూ చేస్తాం, మైనస్ వచ్చినప్పుడు బై చేస్తాం. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అంటే లాగ్ ఎక్స్ బై వై రాస్తాం ఫార్ములా. లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో ఇక్కడ లాగ్ లెఫ్ట్ సైడ్ ఎట్లుందో అది అట్లనే రాసేస్తాం మనం. లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై, హాఫ్ అటు వెళ్తే దానికి ఘాతం అవుతుంది 1/2. సో 1/2 అయింది కాబట్టి ఎక్స్ ప్లస్ లాగర్థమ్స్ మనం రిమూవ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై. 1/2 అంటే రూట్ ఎక్స్, లాగ్స్ రిమూవ్ చేసినాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 5 అటు తీసుకుపోయినాం అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 రూట్ ఎక్స్ వై. Squaring on both sides, x plus y whole square is equal to 5 root xy whole square. So x square plus y square plus 2xy is equal to 25xy. Square root cancel, 5 square అంటే మనకు 25. ఈ 2xy అటు వెళ్తే మనకు x square plus y square is equal to 25xy minus 2xy. So x square plus y square is equal to 23xy. xy ఇది తెచ్చేస్తే x square plus y square by xy is equal to 23. డినామినేటర్స్ మనం సపరేట్ రాసుకుంటే ఈ ఎక్స్కు ఎక్స్ క్యాన్సిల్ అయితే x by y ఉంటుంది ఫస్ట్ పదంలో, రెండో పదంలో y by x ఉంటుంది. దాని ఎంత వచ్చింది 23. సో 23 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఏంటి, ఇక్కడ 5 ఏదైతే డినామినేటర్లో 5 నెంబర్ ఉంటే దాన్ని స్క్వేర్ చేసి -2 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదంతా సొల్యూషన్. ఈ సొల్యూషన్ మనకు అక్కర్లేదు. సో ఇక్కడ మనం సొల్యూషన్ ఏం చేసినాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ ఏమి ఇచ్చినాం అనేది ఇంపార్టెంట్. సో ఇది ఈజీ మెథడ్. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 3చే నిశేషంగా భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అంటుంది. దీనికి షార్ట్ కట్ అనేది
పెద్దగా షార్ట్ కట్ అనేది చేయడానికి ఇబ్బంది, కాకపోతే ఫాస్ట్గా చేస్తే మనకు వచ్చేస్తుంది. 3 అంకెల సంఖ్యలు అన్నాడు. 3 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ మనం 3 అంకెల సంఖ్యలు ఒకసారి రాసుకుంటే 100 నుంచి స్టార్ట్ అవుతాయి. 100, 101, 102, 103, సో ఆన్, అన్ని రాయలేము కాబట్టి సో ఆన్ రాసి లాస్ట్ 999 వరకు వస్తాయి 3 అంకెల సంఖ్యలు ఇవి. ఇది ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి క్వశ్చన్. 3 అంకెల సంఖ్యలు కాబట్టి ఇందులో 3 అంకెల సంఖ్యలు అన్ని 3 అంకెల సంఖ్యలు అడగట్లే, మూడుచే నిశేషంగా భాగించబడేటివి అడుగుతుండు. మూడుచే నిశేషంగా భాగించబడేటువంటి ఏవి మరి ఇక్కడ చూసుకుందాం మనం. 100 రాదు, 101 కూడా రాదు, 102 వస్తుంది. 1 + 2 3 అయింది కాబట్టి 102 వస్తుంది. 102 తర్వాత 103 రాదు, ఎంత వస్తుంది మరి మూడుచే భాగించబడంటే మూడు మూడు యాడ్ చేసుకుంటూ పోవాలి. 105, 108 చాలు. 999 వస్తుందా? వస్తుంది. అన్ని 9 కాబట్టి 3 తోటి వస్తుంది. దానికంటే ముందేం వస్తుంది అంటే 999 నుంచి ఒక 3 సబ్ట్రాక్షన్ చేస్తే 996. ఇవి మనకు మూడుచే భావించబడే సంఖ్యలు. మరి ఇవి ఎన్ని ఉన్నాయి, ఎట్లా తెలవాలి మనకు? ప్రోగ్రెషన్లో ఫార్ములా ఉంది మనకు. ఏంటి ఆ ఫార్ములా? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ ఈజ్ ద లాస్ట్ టర్మ్, ఏ ఫస్ట్ టర్మ్, డి ఈజ్ ద డిఫరెన్స్. అది డిఫరెన్స్ ఎంత ఉంది? 3 డిఫరెన్స్. మూడుచే భావించబడాలి కాబట్టి 3 డిఫరెన్స్ వస్తుంది. సో ఏఎన్ ఎంత ఉంది మనకు? 999. ఏఎన్ 999 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 102 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 3. 102 ఇటు వచ్చేస్తే మనకు 999 మైనస్ 102 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 3. 102 సబ్ట్రాక్షన్ అయితే 7, 9, 9, 9 లోంచి 102 మనకు సబ్ట్రాక్షన్ కావాలి. 999 102 798 897. 897 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 3. 3 ఇటు వస్తే 897/3 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. ఎంత వస్తుంది 3 టేబుల్లో? 3 2 జా 6, 29 ఉంటుంది. 2 మిగులుతుంది ఇక్కడ 29, 3 7, 3 9 జా 27, 2 మిగులుతుంది మళ్ళీ 2 27 అంటే 2 9 జా 299 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. -1 ఇటు వస్తే +1, 299 + 1 300. అంటే ఎన్ని ఉంటాయి? 300 ఉంటాయి. ఇట్లాంటివి 4 అంకెల సంఖ్యలు అడగొచ్చు, 5 అంకెల సంఖ్యలు అడగొచ్చు. ఇట్లాంటివి అడిగినప్పుడు సింపుల్గా అవి ఏవైతే డివిజిబుల్ అవుతున్నాయో అవి రాసుకొని 3 అంకెల సంఖ్యలు ఫస్ట్ రాసుకొని అందులో 3తో డివిజిబుల్ అయ్యేది ఫస్ట్ ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ నుంచి ఇది 100 కాదు, 101 కాదు, 102 అయ్యింది. 102 రాసుకున్నాం. నెక్స్ట్ 105, 3 యాడ్ చేసుకుంటూ పోవడమే. లాస్ట్కి ఏవైతే కూడా చాలు. లాస్ట్కి ఇక్కడ 999 అయింది, 999 కాబట్టి 999 998 అవుతుందో చూసుకోవాలి. అట్లా చూసుకొని లాస్ట్ రాసుకొని దానికంటే ముందు ఒకటి రాసుకుంటే సరిపోతుంది మనకు. సో ఏఎన్ ఫార్ములా చేస్తే ఎన్ని అంకెలు ఉన్నాయి అనేది కూడా తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఏ 1, 2, బి -1, సి -3, బి బిందువులు సరేఖీయాలు అయితే బి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సరేఖీయాలు అంటే బిందువులు ఒకే రేఖ మీద ఉంటాయి. ఈడొక బిందువు, ఈడొక బిందువు, ఈడొక బిందువు, ఇట్లా ఒకే రేఖ మీద ఉంటే అవి సరేఖీయ బిందువులు. ఒకే రేఖ మీద ఉన్నాయంటే వాటి వాలులు సమానంగా ఉండాలి. ఏ రెండు బిందువుల మధ్య వాలైనా సమానంగా ఉండాలి. ఇప్పుడు ఏ ఉంది, ఏబి వాలు ఈజ్ ఈక్వల్ టు బీసీ వాలు చేసినాం అనుకోండి. ఫస్ట్ ఏబి వాల్ చేద్దాం. ఏబి వాల్ ఏంటి మనకు? ఏ ఎంత ఉంది? 1, 2 ఉంది. బి ఎంత ఉంది? -1, -1 ఉంది. వాలు సూత్రం ఏంటి? ఇది x1 y1 x2 y2 y2 - y1 x2 - x1 y నిరూపకాల భేదం x నిరూపకాల భేదం. సో y2 అంటే -1, y2 - y1 అంటే -2 x2 -1 -1 ఈజ్ ఈక్వల్ టు బీసీ. బి ఎంత ఉంది? -1 -1. సి ఎంత ఉంది? -3 బి. ఇది x1, ఇది y1, ఇది x2 y2. బి y2 - y1, ఇక మైనస్ ఉంది కాబట్టి +1, మైనస్ ఆఫ్ మైనస్. x2 -3 -1 కాబట్టి +1. సో ఇది -3 బై -2 దట్ ఈజ్ ఈక్వల్ టు b +1 బై -2. -2 క్యాన్సల్, డినామినేటర్స్ ఏమి ఉన్నాయి కాబట్టి. b ఈజ్ ఈక్వల్ టు -3 -1, ఈ +1 ఇటు వస్తే -1, b ఈజ్ ఈక్వల్ టు -4. -4 ఎక్కడుంది? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వాల్యూలు ఈక్వల్ చేయాలి మీరు.
సరేకియాల్ అన్నప్పుడు మరి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చేస్తే అది కూడా ఒక మెథడే, కానీ అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అని చూపించి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు, అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో 2 బిందువుల వాలులు తీసుకోవాలి. ఎక్కడైతే మనం సి దగ్గర అడిగింది కాబట్టి బి అనే బిందువు సి దగ్గర ఉంది కాబట్టి ఏబి వాల్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ బీసీ అయినా చేయొచ్చు, ఏసీ అయినా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక త్రిభుజం యొక్క భుజాలు 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో, ఆ త్రిభుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎట్లొస్తుంది మరి అంటే భుజాలు ఇచ్చిండు. ఏ అనుకుందాం, ఫస్ట్ ఏ భుజం ఏ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, బి ఎంత 12 సెంటీమీటర్స్, సి ఎంత 15 సెంటీమీటర్స్ భుజాలు ఇచ్చిండు. వైశాల్యం ఎట్లా కనుక్కుంటాం, ఇక్కడ హెరన్స్ ఫార్ములా ఉంటుంది, ఒకటి ఇంట్రడ్యూస్ అయ్యింది మనకు హై స్కూల్ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ అయింది హెరన్స్ ఫార్ములా. హెరన్స్ ఫార్ములా ఏంటి మనకు, అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో వాట్ ఈజ్ ఎస్, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ట్రయాంగిల్, హాఫ్ ఆఫ్ ది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అన్నట్టు. ఎస్ ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్ మనం. ఎస్ ఎంత వస్తుంది, అన్ని యాడ్ చేస్తే 9 ప్లస్ 12 ప్లస్ 15 బై 2, 21 36, 36 బై 2 అంటే 18 వచ్చింది. ఎస్ ఎస్ 18 వచ్చింది, 18 రాస్తాం. ఎస్ అంటే 18 ఇంటూ ఎస్ మైనస్ ఏ 18 మైనస్ 9, ఎస్ మైనస్ బి 18 మైనస్ 12, ఎస్ మైనస్ సి 18 మైనస్ 15 అండర్ రూట్ ఆఫ్ 18 ఇంటూ 9 ఇంటూ 6 ఇంటూ 3. సో 18 మళ్ళీ మనం 6 ఇంటూ 3 రాసుకుంటే 6 ఇంటూ 3 రాస్తున్నా 18ని, 9 అట్నే ఉంచుతున్నా, 9 3 ఇంటూ 3 కూడా రాయొచ్చు, అక్కడ 6 ఇంటూ 3 వచ్చింది. సో రూట్లలో ఎన్ని వచ్చినాయి మనకు, 6లు 2 వచ్చినాయి, 3లు 4 3లు వచ్చినాయి. ఏం చేస్తాం, మనం రెండిటికి కపుల్స్ తీసుకున్నాం, సేమ్ ఉన్న నెంబర్స్ కపుల్స్ తీసుకుంటే ఆ 6 ఇంటూ 3 ఇంటూ 3. సో 6 3 18 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 54. సో 54 ఎక్కడుంది మనకు, ఆప్షన్ ఏ ఇస్ ద 54 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎరోన్స్ ఫార్ములా, ఇట్లా భుజాలు ఇచ్చినప్పుడు ఎరోన్స్ ఫార్ములా యూజ్ చేయాలి, వేరే యూజ్ చేసే త్రిభుజ వైశాల్యం రాదు మనకు. అట్లా ఎరోన్స్ ఫార్ములాకి అప్లికేబుల్ అయ్యే క్వశ్చనే ఉంటుంది కాబట్టి ఇది ఎస్ అంటే మనకు హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ తీసుకొని ఇక్కడ సింపుల్గా మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మల్టిప్లై చేసి మళ్ళీ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొద్దు, ఇక్కడ ఆ ఫ్యాక్టర్స్గా రాసుకుంటే సరిపోతుంది. 6 6 3 3 సేమ్ నెంబర్స్ వచ్చేటివి రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, రెండు సరూప త్రిభుజాల చుట్టుకొలతలు వరుసగా 30 సెంటీమీటర్లు మరియు 40 సెంటీమీటర్లు. మొదటి త్రిభుజం యొక్క ఒక భుజం 12 సెంటీమీటర్లు అయితే రెండవ త్రిభుజం యొక్క అనురూప భుజం ఎంత. సరూప త్రిభుజాలు కాబట్టి వీటి అనురూప భుజాలు మనం కనుక్కుంటాం, వైశాల్యం ఇచ్చినా కనుక్కుంటాం, వాటికి ఒక ఫార్ములా ఉంటుంది, చుట్టుకొలతలు ఇచ్చినా కనుక్కుంటాం. ఇప్పుడు చుట్టుకొలతలు ఇచ్చింది కాబట్టి ఏవైనా రెండు సరూప త్రిభుజాల యొక్క చుట్టుకొలతల యొక్క నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానం. గుర్తుపెట్టుకోవాలి, ఏవైనా రెండు సరూప త్రిభుజాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానం. ఇప్పుడు చుట్టుకొలతలు ఏమున్నాయి, ఫస్ట్ త్రిభుజం 30 ఉంది, రెండో త్రిభుజం 40 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి వాటి నిష్పత్తి ఎంత రాస్తాం, 30/40 ఫాస్ట్గా రాసేసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు మొదటి త్రిభుజం ఇచ్చింది, ఇక్కడ మొదటి త్రిభుజం ఇక్కడ 30 ఉంది కాబట్టి మొదటి త్రిభుజం యొక్క భుజం పైననే రాయాలి, ఇక్కడ 12 రెండవ త్రిభుజం అనురూప భుజం ఎంత అని అడిగాడు, ఇది ఎక్స్ రాస్తాం, ఒక జీరో క్యాన్సల్ అంటే 3/4 ఈజ్ ఈక్వల్ టు 12/x. ఇక్కడ 3 1 3 4 క్యాన్సల్ చేయొచ్చు, 1/4 ఈజ్ ఈక్వల్ టు 4/x. ఎక్స్ ఇక్కడ వస్తుంది, 4 అటు పోతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు చుట్టుకొలతలు కలిగిన త్రిభుజాల యొక్క స్వరూప త్రిభుజాల యొక్క మొదటి భుజం ఒక త్రిభుజం యొక్క మొదటి భుజం 12 సెంటీమీటర్లు అయితే దాని అనురూప భుజం రెండవ త్రిభుజం యొక్క అనురూప భుజం అంటే దాని కూడా మొదటి త్రిభుజం 16 సెంటీమీటర్లు ఉంటుంది. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చుట్టుకొలతలు ఇచ్చినప్పుడు వాటి నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తికి సమానం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
క్రింది వాటిలో పైథాగరస్ త్రికం కానిది ఏది అంటుండు. చూడండి ఇక్కడ అన్ని ఇచ్చిండు. ఇక్కడ ఒక ట్రిక్ ఉంది మీకు, ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి ఫస్ట్ నెంబర్ స్మాల్ నెంబర్ ఎప్పుడైతే మనకు ఆడ్ నెంబర్ వచ్చిందో, కొన్ని ఆడ్ నెంబర్స్ వచ్చినట్టు వాటికి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ అదే ఇచ్చిండు, అప్లికేషన్ అదే. మనం అన్నిటికీ ఏం చేస్తాం, ఒక పెద్ద భుజం వర్గం చేసి మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుందా లేదా చూస్తాం. ఇక్కడ ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు 7 ఉంది కదా, 7 స్క్వేర్ రాయండి. 7 స్క్వేర్ ఎంత వస్తుంది, 49. 49 సీక్వెన్స్ నెంబర్స్గా ఏం రాస్తాం మనం, 24 + 25. అక్కడ అవే ఉన్నాయా, ఉన్నాయి, ఓకే, అది పైథాగరన్ త్రికం అవుతుంది అది. చూడండి 9, దీనికి చూడండి సెకండ్ వన్ చూడండి, 9 స్క్వేర్ రాయండి. 9 స్క్వేర్ ఏమొస్తుంది, 81. 81 ఏం రాయొచ్చు, సీక్వెన్స్ నెంబర్స్ 40 + 41 రాయొచ్చు. సో ఇది కూడా పైథాగరస్ త్రికం అవుతుంది. నెక్స్ట్ చూడండి 11 ఇచ్చిండు. 11 ఏంటి, 11 స్క్వేర్ అంటే 121. 121 అంటే 60 + 61 రాయొచ్చు, సీక్వెన్స్ నెంబర్స్, కాబట్టి ఇవి కూడా త్రికాలు అవుతాయి. ఇక్కడ చూడండి 13 ఇచ్చిండు. 13 స్క్వేర్ అంటే 169. 169 ఏం రాస్తాం మరి మనం, 161 అంటే 80, 84 + 85 ఉండాలి, 84 + 85 ఉండాలి, కానీ లేదు అక్కడ, 83 + 84 ఉంది. సో ఇవి కావు, పైథాగరస్ త్రికాలు ఇవి కావు. మన ఆన్సర్ అదే రైట్ ఆన్సర్, కానిది అడిగింది కాబట్టి ఇవి మనకు అవసరం లేదు. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అన్నిటికీ మరి వస్తుందా అని అంటే ఆ, కొన్నిటికి రాకపోవచ్చు. కాబట్టి ఇట్లా ఇచ్చినప్పుడు చూసుకోండి, ఇప్పుడు 3 4 5 ఉంది, 3 4 5 కూడా అప్లికబుల్ అవుతుంది ఇది. 3 స్క్వేర్ ఎంత అయితే 9 అవుతుంది. ఆడ్ నెంబర్స్ అన్నిటికి వస్తుంది, స్మాల్ నెంబర్ ఆడ్ నెంబర్ ఉన్న వాటికి అన్నిటికి వస్తుంది. 4 + 5 రాస్తున్నాం. సో 3 4 5 పైథాగరస్ త్రికాలు. 5 స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 25 అవుతుంది మనకు. 25 ఏం రాయొచ్చు మనం, 12 + 13 రాస్తాం. సో 5 12 13 పైథాగరస్ త్రికాలు అవుతాయి. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఇవన్నీ స్క్వేర్ చేసి మళ్ళీ యాడ్ చేసి అవి ఈక్వల్ అవుతున్నాయా లేదా చూడడం కంటే ఇది సులభంగా ఉంది. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి పైథాగరస్ త్రికాలు అడిగినప్పుడు. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టర్మినేటింగ్ అన్నాడు. క్రింది వాటిలో ఏది అంతమయ్యే దశాంశం, ఏది అంతమవుతుంది అంటుండు. ఏది అంతమవుతుంది అంటే ఏం చేస్తాం, ఇక్కడ మనం మామూలుగా డివిజన్ చేస్తాం. ఇక్కడ డివిజన్ చేసుకుంటూ ఉంటే మనకు టైం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ మనం డినామినేటర్సే చూస్తాము. ఇక్కడ డినామినేటర్ ఏముంది, 200 ఉంది. 200 ఏం రాసి సింపుల్గా రాసుకోండి, మీకు ఏ టేబుల్ వస్తే ఆ టేబుల్ రాసుకోండి. 10 × 20 రాస్తాం, 10 × 20 రాస్తాం. మళ్ళీ సింపుల్ రాయండి, ఇక్కడ 5 × 2 రాయండి, మళ్ళీ ఇక్కడ కూడా ఇంత 5 × 4, 4ను కూడా మళ్ళీ రాయండి. 2 × 5 రెండు వచ్చినాయి, మళ్ళీ 4ను 2 × 2 రాసినాం. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, 2 వచ్చింది, 5 వచ్చింది ప్రోడక్ట్. సో ఇది టర్మినేటింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మిగతాయి కావన్నట్టే కౌంట్. ఇప్పుడు మనకు ఫస్ట్ది అయిపోయింది, రెండో దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినా ఒకసారి చూద్దాం 225కి ఏమొస్తుందో. 225 ఏం రాచ్చు మనం, 15 × 15 రాయొచ్చు, అంటే 5 × 3, ఇక్కడ కూడా 5 × 3 రాస్తాం. అంటే ఏమొచ్చినాయి, ప్రోడక్ట్ ప్రైమ్ ప్రోడక్ట్ 3 వచ్చింది, 5 వచ్చింది. అంటే మనకి ఎప్పుడు టర్మినేటింగ్ అవుతాయి, 2 5లు రావాలి, లేదా ఓన్లీ 2 వచ్చినా సరే, ఓన్లీ 5 వచ్చినా సరే, రెండు కాంబినేషన్ వచ్చినా సరే మనకు అవి టర్మినేటింగ్ అవుతుంది. వాటితో పాటు వేరే నెంబర్ ఇంకేదైనా ప్రైమ్ నెంబర్ వస్తే కాదు. ఇక్కడ 3 వచ్చింది, 5 వచ్చి 5తో పాటు 3 వచ్చింది కాబట్టి కాదు. 750 చూద్దాం. 750 ఏం రాస్తాం, 10 × 75 రాస్తాం. 10 ఓకే, 5 2 వస్తుంది, 5 వచ్చింది, 2 వచ్చింది. ఇక్కడ 15 5 జా, ఈ 5 కూడా ఓకే, ఈ 2 ఓకే, ఈ 2 ఓకే. ఇక్కడ 15 ఏమొస్తుంది, మళ్ళీ 5 3 వస్తుంది, 3 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. ఇట్లా ఇది కూడా కాదు. ఇక మళ్ళీ నెంబర్స్ అది 3 5 రాదు, 5 అసలే రాదు, ఇక్కడ 2 కూడా రాదు, ఎందుకంటే ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి. సో మన ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. సో 200కి మనం 2 5 ఎక్స్పోనెంట్స్గా రాయగలుగుతున్నాం కాబట్టి టర్మినేటింగ్ అంటే రెండు కానీ, రెండు వచ్చినా ఓకే, 5 వచ్చినా ఓకే, రెండు కలిపి వచ్చిన కాంబినేషన్ వచ్చినా ఓకే, ఆ రెండు కాకుండా వేరే ప్రైమ్ నెంబర్ ఏది వచ్చినా దానికి మనం టర్మినేటింగ్ అనం, నాన్ టర్మినేటింగ్ అవుతుంది.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ ట్రూ, క్రింది వాటిలో ఏది సత్యము అంటుండు. ఇట్లాంటి వాడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు చూడండి, ఎందుకంటే ఇట్లా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో ఏది సత్యము ఏది అసత్యము అని అంటుంటాడు. ఏది సత్యము అని అన్నాడు చూద్దాం. ఫస్ట్ చూద్దాం, నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బి అయితే ఏ కామ బిలు సమాన సమితులు సమసమితులు ఈక్వల్ సెట్స్ అంటుంది. నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ బి అంటే ఏంది మరి, అంటే కార్డినల్ నెంబర్స్ ఇవి. వీటిని కార్డినల్ నెంబర్స్ సమానం అయితే అవి సమసమితులు ఈక్వల్ సెట్స్ అంటుండు. కాదు, కార్డినల్ నెంబర్ సమానం అయితే సమసమితులు కావు, తుల్య సమితులు అయితే అవి. సమసమితులు ఎప్పుడు కావాలి మరి, కార్డినల్ నెంబర్ అంటే ఇప్పుడు 1 2 3 ఉంటుంది ఒకటి ఒక సెట్లో, ఇంకో సెట్లో ఏబిసి ఉంటుంది. అప్పుడు ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే రెండిటికి 3 3 ఉన్నాయి, కార్డినల్ నెంబర్స్ ఉన్నాయి, కానీ బ్యాలెన్సింగ్ అయినాయి, కానీ ఈక్వల్ ఎలిమెంట్స్ లేవు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉన్నాయి కానీ ఈక్వల్ ఎలిమెంట్స్ లేవు. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బి అయినంత మాత్రం అవి సమాన సమతులు ఈక్వల్ సెట్స్ కావు. వాటి ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి, ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటే ఈక్వల్ సెట్స్ అవుతాయి. సో ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంటే, మనకి ఎక్కడ ఇది సత్యం కాదు. సో ఇక్కడ చూడండి, ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి ఈక్వల్ ఏ అన్నాడు. ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి బి అయితే బిగ్ సెట్ వస్తుంది. ఇక్కడ బిగ్ సెట్ బి, ఏ ఇది స్మాల్ సెట్. ఏ సబ్సెట్ బి అంటే బికి ఏ అనేది ఉపసమితి సబ్సెట్ అవుతుంది. మరి యూనియన్ చేసినప్పుడు బిగ్ సెట్ రావాలి, ఇంటర్సెక్షన్ చేస్తే ఏ వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఏ వస్తుంది. కానీ ఇక్కడ ఇంటర్సెక్షన్ అనలే, యూనియన్ అన్నాడు, ఏ ఇచ్చిండు, కాబట్టి ఇది కూడా రాంగ్. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ బి అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఏ వస్తుంది. యూనియన్ ఇచ్చినప్పుడు ఏమో బిగ్ సెట్ వస్తుంది, ఇంటర్సెక్షన్ ఇచ్చినప్పుడు ఏమో స్మాల్ సెట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ బ్రాకెట్లో 0 అయితే ఏ కామ బిలు వియుక్త సమితులు అంటుంది. ఎప్పుడు వియుక్త సమితులు అవుతాయి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 నల్ సెట్ రావాలి. ఇది నల్ సెట్ కాదు, ఇది ఒక సెట్ ఎలిమెంట్ ఉంది, నల్ సెట్ కాదు అది, అందులో 0 అనే ఎలిమెంట్ ఉంది. కాబట్టి ఇది కూడా వియుక్త సమితులు కాదు, ఇది సంయుక్త సమితులు అయితే, ఎందుకంటే ఇంటర్సెక్షన్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త సమితులు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలింది మనకి ఇదే కావాలి, ఇది కరెక్ట్ కాన్ఫిడెన్స్గా మనం చేయగలిగితే ఇది కరెక్ట్ అని పెట్టేయచ్చు. కాబట్టి మళ్ళీ ఒకసారి, ఏవైనా రెండు సమితుల సమ్మేళనం యూనియన్ దృష్ట్యా వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. ఎస్, సమ్మేళనం పాటిస్తుంది, ఇంటర్సెక్షన్ కూడా పాటిస్తుంది. అంటే ఏ యూనియన్ బి, ఏ సమితులైనా తీసుకోండి, ఏ యూనియన్ బి ఈక్వల్ బి యూనియన్ ఏ వస్తుంది. దిస్ ఈజ్ కమ్యుటేటివ్, వినిమయ ధర్మం. కమ్యుటేటివ్ అంటే మళ్ళీ రెండు రివర్స్ చేసి రాస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, ఇంటర్సెక్షన్ ఆల్సో కమ్యుటేటివ్ ఇన్ సెట్స్. యూనియన్ కమ్యుటేటివే, ఇంటర్సెక్షన్ కూడా కమ్యుటేటివే, కానీ సబ్ట్రాక్షన్ కమ్యుటేటివ్ కాదు. ఏంటంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, ఎప్పుడు రెండు సమానం కాదు. కాబట్టి కమ్యుటేటివ్ అనేది సెట్స్లో యూనియన్ పాటిస్తుంది, యూనియన్ కమ్యుటేటివ్ అవుతుంది, ఇంటర్సెక్షన్ కూడా కమ్యుటేటివ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అనేది కమ్యుటేటివ్ కాదు. ఇక్కడ చూడండి, ఈ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x మైనస్ కేవై ప్లస్ 3 6x ప్లస్ 12y మైనస్ 7 అనే సమీకరణాల జంట సమాంతర రేఖలు అయితే కే ఈజ్వల్. సమాంతర రేఖలు అంటుండు. సమాంతర రేఖలకు మనకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫార్ములా ఇది, 6x ప్లస్ 12y మైనస్ 7 ఈక్వల్ 0. అంటే ఇది a1x ప్లస్ b1y ప్లస్ c1 రాస్తాం, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. మనకు సమాంతర రేఖలు కావాలంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 కావాలి, అయితే సమాంతర రేఖలు. అన్ని ఈక్వల్ అయినాయి అనుకోండి, a1/a2 వీటి మీద క్వశ్చన్ వస్తుంది, b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. అన్ని ఈక్వల్ వస్తే మనకు కోఇన్సిడెంట్ లైన్స్, రెండు రేఖలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి, ఇవి సమాంతర రేఖలు. నో సొల్యూషన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇక్కడ నో సొల్యూషన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్, యూనిక్ సొల్యూషన్. సో ఇక్కడ మనకు ప్యారలల్ లైన్స్ అడిగింది కాబట్టి a1 ఎంత ఉంది మనకు 2 a2 ఎంత ఉంది 6 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే మైనస్ k బై 12. 6 1 జా 6 2 జా క్యాన్సల్, 2 ఇటు వచ్చేస్తుంది,
minus k is equal to 4, k is equal to minus 4. a1 by a2, b1 by b2 ఈక్వల్ చేసుకొని k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. లేదు కోఇన్సిడెంట్ లైన్స్ అంటే అన్నీ ఈక్వల్ చేసుకోవాలి, 3 ఈక్వలే ఉంటాయి. ఇంటర్సెక్టింగ్ అంటే ఏది ఈక్వల్ ఉండదు. చూడండి, ఒక అంక శ్రేణి ఏపీలో 5వ పదం 29 మరియు 8వ పదం 47 అయితే ఆ శ్రేణిలో 14వ పదం ఎంత అంటుంది. ఒక అంక శ్రేణి ఏపీలో 5వ పదం 29. అంక శ్రేణి 5వ పదం ఫిఫ్త్ 5వ పదం ఏం రాస్తాం మనం, ఒకటి తగ్గించి a+4d రాస్తాం. a+4d ఈక్వల్ టు 29. 8వ పదం a+7d ఈజ్ ఈక్వల్ టు 47. ఇట్లా 5వ పదం 8వ పదం 14వ పదం కనుక్కున్నప్పుడు మనం ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ ఏడీలలో ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ఇది సెకండ్ అనుకుంటే సెకండ్లోంచి ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. పెద్దగా ఉన్నది ఫస్ట్ పైన రాసుకుంటాం 47. a+4d ఈజ్ ఈక్వల్ టు 29. సబ్ట్రాక్షన్ ఇది ఏలు క్యాన్సిల్ అయితే d ఎంత వస్తుంది, ఇక్కడ 7 నుంచి 4 అయితే 3d వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 8, 1, 3d ఈక్వల్ టు 18, d ఈక్వల్ టు 18/3, 6 వస్తుంది. d 6 అయింది. ఏ ఎంత మరి ఏ రావాలంటే ఎందులోనో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. a+7d a+4d చూద్దాం, తక్కువ ఉన్నది తీసుకుందాం 29 అని. d దగ్గర 4 పెట్టేస్తే a+4 × 6 ఈజ్ ఈక్వల్ టు 29. a+24 ఈక్వల్ టు 29. a ఈజ్ ఈక్వల్ 29 మైనస్ 24. ఏ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఏ 5 వచ్చింది, d 6 వచ్చింది. 14th పదం ఏమైతే నీకు a+13d అవుతుంది. ఏ ఎంత మనకు 5 + 13d ఎంత 6. 5 + 13 6 78. సో 83. 83 is the 14th term is 83. సో మరి మీకు ఒక 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.